యేసుక్రీస్తు ప్రభువారి వెంట వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీరు ఒక చాటకు వెళ్ళి ఆడకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండమన్నారు. ఉండమన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె తీసుకొని ఏం చేశారు? అక్కడ ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు రొట్టెను వాళ్ళకి ఇచ్చినప్పుడు వారి కన్నులు ఏమైనాయండి? తెరవబడ్డాయి. వారి కన్నులు. లోకంలో ఒక వ్యక్తిని ఎవరినైనా కానీ స్వస్థపరిచే బలపరిచే వ్యక్తిని ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారేనండి. ఆయనకి ఆ శక్తి ఉంది, ఆయనకి అంత పవర్ ఉంది. యేసుక్రీస్తుని తమ ఇంట చేర్చుకున్నారు. ఎంతమంది చేర్చుకున్నారనంటే 7 చేర్చుకున్నారు.